అభి నిజం చెప్పడం లేదని అభి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మొత్తం కథ నడిపించాలనుకుంటుంది శ్రీలత. తనని బెదిరిస్తుంది. అయినా నిజం చెప్పడు. ఎలా అయినా సరే నిజం చెప్పించాలని డబ్బు ఆశ కూడా చూపిస్తుంది. అయినా కూడా లొంగడు. ప్రాణం మీద ఆశ అనేది ఒకటి ఉంటుంది కదా. ప్రాణాల కోసమని నిజం చెప్తావులే అని నీ ప్రాణం తీసేసి కనీసం ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేసేస్తాను అని చెప్పడంతో భయపడిపోతాడు. మొత్తం నిజం చెప్పే కానీ నా పేరు ఎక్కడ తెలియకుండా చేయండి మేడం అన్నట్టు బతిమలాడుకుంటాడు. మేము ఎక్కడ చెప్పంలే కానీ అసలు ఏం జరిగిందో చెప్పు అంటే, రామలక్ష్మి అభి ఇద్దరు ప్రేమికులు. అలాగే సిరిధనలు పెళ్లి చేయడం కోసం రామలక్ష్మి సీతాకాంత్ సార్ ఆడుతున్న నాటకం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అది తెలుసుకున్న శ్రీలత ఇక ఫ్రీగా రామలక్ష్మితో ఏం మాట్లాడుతుందంటే, నువ్వెంత మంచి కోడలివో తెలుసా, నా బంగారం కోడలివి. బయట ప్రపంచంలో కోడళ్ళు ఎలా ఉన్నారంటే, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని 3 నెలల తర్వాత ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నారు. నా కోడల్ని తలుచుకుంటే నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందుకనే నాకు బయట ప్రపంచం చూస్తే భయమేస్తుందమ్మా, నువ్వు నా కళ్ళ ముందరే ఉండమ్మా అన్నట్టు కావాలని నాటకం ఆడుతుందనమాట. అంటే రామలక్ష్మి ఎటు వెళ్ళిపోతుంది కదా, కావాలని కోడల మీద ఇంత ప్రేమ పెంచేసుకుందని, ఈ ప్రేమను తను అయినా కూడా మోసం చేసి వెళ్ళిపోయిందని సృష్టించవచ్చని శ్రీలత ఇలాంటి నాటకం ఆడడం మొదలుపెట్టింది.